లోకల్ టు గ్లోబల్ న్యూస్ at your fingertips. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్. శుక్రవారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో కాల్ వచ్చిందండి. ఫోన్ చేసి బాంబే నుంచి మాట్లాడుతున్నాం, మీ పేరు మీకు ఎన్ని ఫోన్లు ఉన్నాయని అడిగారు. నాకు ఒకటే ఫోన్ ఉందన్నాను. ఏ కంపెనీ ఎప్పటి నుంచి వాడుతున్నారన్నారు. నేను 20 years నుంచి అదే ఫోన్ మార్చలేదన్నాను. అయితే మీ పేరుతోటి నాకు క్రైమ్ రిపోర్ట్ వచ్చింది. మీ పేరుతో కెనరా బ్యాంక్ బాంబేలో 20 కోట్ల అప్పు తీసుకున్నట్టుగా ఉంది. తర్వాత మీ ఫోన్ మీ రెండో ఫోన్ మీతోటి పార్నోగ్రఫీ ఫిల్మ్స్ చిట్ ఫండ్స్ రన్ చేస్తూ పేమెంట్ చేయట్లేదు ఎంక్వైరీ చేస్తే అది నా దగ్గరికి వచ్చారు. మేము మీకు ఫోన్ చేసి మీకు అడుగుతాను ఏంటంటే నాకు అది తెలియదంటే నేను భద్రాచలం వెళ్ళలేదని. నాకైతే అలాగే ఉంది, కానీ మా బాస్తో చెప్తానని చెప్పి డీటెయిల్స్ అన్నీ తీసుకున్నారు. నా పక్కన మా కోడలు ఉంటే ఆమెను కూడా అడిగి తీసుకున్నారు. రాత్రంతా మమ్మల్ని సర్వేలెన్స్లో పెట్టారు. మా సెల్ ఫోన్లో వీడియో ఆన్ చేసి పెట్టుకున్నారు. 24 hours ఇద్దరు కనిపిస్తూ ఉండాలని చెప్పారు. అలా రెండో రోజు మూడో రోజు డీటెయిల్స్ అనేది ఆదివారం నాడు మీ ప్రాపర్టీ డీటెయిల్స్ చెప్పండి అని అడిగారు. చెప్పాను. బ్యాంక్ అకౌంట్ చెప్పండి అన్నారు. మీ డిపాజిట్లు ఉన్నాయా, గోల్డ్ ఎంత ఉందని అడిగారు. అవన్నీ చూడాలని చాలా అయిపోయింది. సోమవారం పొద్దున ఫోన్ చేస్తాం చెప్పండి అన్నారు. ఈరోజు రాత్రి మాకు అనుమానం వచ్చి మా కాంపౌండ్కి చెప్తే కొత్తగూడెం సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ డైరెక్ట్ చేస్తే మాకు అన్నీ చెప్పి మా బ్యాంక్ అకౌంట్లన్నీ రీచ్ చేయించారు. మొన్నాడు వచ్చి మా దగ్గర స్టేట్మెంట్ తీసుకుని వెళ్ళిపోయారు. అన్ని అన్ని బ్లాక్ చేసేసి పోలేదు. ప్రాపర్టీ ఏం పోలేదు. ఫిక్స్డ్ డిపాజిట్ ఉన్నాయంటే స్కాన్ చేసి చూపించమన్నాడు. అది బ్రేకబుల్ అన్బ్రేకబుల్ కోడ్ అని అడిగారు. నాకు తెలియదండి అన్నాను. నేను చూస్తే అది అన్బ్రేకబుల్. వాళ్ళకి ఏమి డీటెయిల్స్ ఏమి లేదు, ఫోటోలు తీసుకున్నారు. అంతే. చాలా తెలివిగా మాట్లాడారు, చాలా ఇంటెలిజెంట్గా మాట్లాడారు, చాలా పొలైట్ ఇంగ్లీషు, వెల్ మేనర్డ్ బిహేవియర్. మా దగ్గర లెటర్ రాయించుకున్నాను. ఈ కేసు సంబంధించి నాకేమీ తెలియదండి, నా పేరు మీద ఎవరైనా అప్పు తీసుకుంటే నాకు సంబంధం లేదు. మీ ఆధార్ కార్డుతో చూపించాడు. నా ఆధార్ కార్డుతో మీ పేరు ఉంది, మీ పేరు క్రెడిట్ కార్డు ఏటీఎం కార్డు ఉంది. తెలియదండి, మీరు ఎంక్వైరీ చేయండి, మీకు అనుకుంటాము. సిమ్ అయితే రికవరీ చేసాము, క్యాండిడేట్ పట్టుకోలేకపోయాం. ట్రై టు గెట్ ఇట్. అవసరమైతే మీరు బాంబే రావాలి. ఒక 30 రోజుల నుంచి 90 రోజులు 2 రోజులు వస్తే పెద్ద వయసు నేను అంతవరకు రాలేనని అవి ట్రై టు క్లోజ్ ది కేసు, మీరు రాకండి అని చెప్పారు. సోమవారం నాడు మేము ఈ విషయం తెలిసి మేము అన్ని డీటెయిల్స్ ఇవ్వలేదు. నాకు ప్రాపర్టీ ఏమీ పోలేదు, అంత అన్ని సేఫ్గా ఉంది. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.